బ్రేక్ ఒక్కసారి కొట్టినవేంద్రా? పిల్లలు, పెద్ద గణేష్ విగ్రహం ఎక్కడుందో ఎత్తుకండ్రా. మనదే అందరికంటే పెద్ద విగ్రహం కావాలి. హల్కన్నా, ఈ విగ్రహం సూపర్ గా ఉంది చూడు. అన్నా, ఈ విగ్రహం తీసుకుందాం. మీరెన్ని చూపించినా నాకు నచ్చిన విగ్రహమే తీసుకుందాం. బోలో గణేష్ మహారాజుకు జై. బోలో గణేష్ మహారాజుకు. పిల్లలు కలిసి ఎత్తుదాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జాగ్రత్త జాగ్రత్త రా, పట్టుకోండి రా పిల్లలు. గణపతి బప్పా మోరియా. బోలో గణేష్ మహారాజుకి జై. బాగా చేశారురా మండపం. విగ్రహం కూడా మంచిగుందిరా. నేనే మొత్తం దగ్గరుండి చూసుకున్నా తాత. ఈ హల్గాడు బాగా ఎక్స్ట్రా చేస్తున్నాడు రా. మనమంతా పనిచేస్తే వాడొక్కడే ఖాతాలు వేసుకుంటున్నాడు. అరే పిల్లలు, రేపు మన గణేష్ దగ్గర అన్నదానం చేద్దాం రా. అందరూ పని చేయాలి. మనందరికి పనులు చెప్పి ఈ హల్గాడు ఖాళీగా ఉంటాడు చూడరా. అరే, మీరు కూరగాయలు కోయండి రా, మీరు వంట పని చేయాలరా. మరి నువ్వేం చేస్తావు? మీ అందరితో పని చేయించడమే నా పని రా. పిల్లలు, తొందరగా కూరగాయలు కట్ చేయండి, తొందరగా వంట స్టార్ట్ చేద్దాం. తొందరగా వంట పూర్తి చేయండి రా. సాంబార్లో ఉప్పు సరిగా వేయండి. నువ్వు వచ్చి చేయరా. ఓ, పెద్ద ఆర్డర్ చేస్తున్నావు, ఖాళీగా ఉండి. సాంబార్ అదిరిపోయిందిరా పిల్లలు. అంతా నేను చెప్పినట్టే చేశారు. ఓ పిల్లలు, జాగ్రత్తగా తీసుకురండి. అన్నం, సాంబారు, స్వీట్స్ అన్ని ఈ టేబుల్ మీద పెట్టండి. అయ్యో, అందరికి అడిగినంత పెట్టండి రా పిల్లలు. సరిపోయింది బాబు, చాలా బాగుంది. బాగా చేశారురా. అన్నదానం, భోజనం కూడా చాలా రుచిగా ఉంది. అన్ని వంటలు నేనే చేశా. ఒరే హుల్కు, ఒక 10 లడ్డూలు పార్సెల్ కట్టరా. లడ్డూలు అయిపోయావు అంకుల్. వీడిచ్చిన 10 రూపాయల చందాకు ఎక్స్ట్రా లడ్డూలు కావాలట. రే పిల్లలు, పక్క ఊర్లో ఎవడో గణేష్ లడ్డూ ఎత్తుకుపోయాడట. మన లడ్డూని ఒక కంట కనిపెడుతూ ఉండండి. దొంగ దొంగ పిల్లలు లేవండ్రా, పట్టుకోండి వాడిని. అరే, వాడు ముసుగు తీయండి. అంకుల్ నువ్వా? చి దేవుడు, లడ్డూ దొంగతనం చేస్తావా? కొట్టండి రా. వాడి సంగతి రేపు పొద్దున్న చూసుకుందాం. లడ్డూ వినాయకుడి దగ్గర పెట్టండి రా. ఏ పిల్లలు, మన గణేష్ కి చందా ఇచ్చిన వాళ్ళ పేర్లు ఎంతెంత ఇచ్చారో చదువుతా, సైలెంట్ గా ఉండండి. మన ఊరి సర్పంచ్ నక్కబొక్కల నాగేశ్వరరావు గారు 10,000 రూపాయలు చదివిచ్చారు. అబ్బో, సర్పంచ్ గారు బాగానే ఇచ్చాడ్రా. మన పిసినారి పాపయ్య 10 రూపాయలు ఇచ్చి రోజు ప్రసాదం పులిహోర పంపమన్నారు. రేపు మన గణేష్ లడ్డూ వేలం పాట జరుగుతుంది. అందరూ పాల్గొని వేలం విజయం చేయాలి అని మనవి. మరి గణేష్ చందా చదివించిన అందరికి కృతజ్ఞతలు. మీ అందరికీ ఆ గణేశుడి ఆశీర్వాదాలు ఉండాలి అని ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు మన గణేష్ లడ్డూ వేలం జరుగుతుంది కావున అందరూ పాల్గొనవలసిందిగా మనవి. ఈ గణేష్ కమిటీ వారి పాట 10,000. ఇంకా మొదలు పెట్టండి. నా పాట 12,000. 20,000. కన్న పాట 20,000 ఒకటోసారి. 25,000. 30,000. 50,000 ఒకటోసారి. 50,000 రెండోసారి. 60,000. నా పాట 1,00,000 రూపాయలు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. మన యాదన్న లడ్డూ పాట గెలుచుకున్నాడు. మన యాదన్న గెలిచాడు. చప్పట్లు. అరే పిల్లలు రచ్చ రచ్చ చేస్తున్నారా డాన్స్. గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా మోరియా. అరే పిల్లలు, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.